అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. భారత ప్రభుత్వ రంగ సంస్థలో దాదాపుగా 390 పైగా పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్కి తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ చేయబడ్డారో వారికి ముందుగా ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు దాదాపుగా మంత్లీ 30,000కు పైగా శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళ యొక్క సంస్థలోకి ఫుల్ టైం ఎంప్లాయీస్ అంటే పర్మనెంట్ ఉద్యోగస్తులుగా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మీరు పర్మనెంట్ అయ్యాక మీ యొక్క శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మంత్ నుంచే దాదాపుగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000కు పైగా శాలరీ అయితే అవ్వటం జరుగుతుంది. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్లో సెలెక్ట్ చేయబడ్డారో వారికి లాడ్జింగు బోర్జింగు అంటే ఫుడ్ కానివ్వండి, రూమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అభ్యర్థులకి ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ అయితే కనుక మళ్ళీ రాదండి. మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, ఈ యొక్క నోటిఫికేషన్కి విద్యార్హతలు ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్ us బిగిన్ అవర్ వీడియో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అయితే మొత్తంగా 390కి పైగా పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి. దాదాపుగా 10-15 కేటగిరీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క కేటగిరీ నుంచి కూడా ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్దాం. ముందుగా కనుక గమనించినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ అనేటువంటి కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తంగా 60 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వారికి 24, ఎస్సీ వారికి 9, ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 16, ఎకనామికల్ సెక్షన్ వరకు 6 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఎవరైతే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే దీంతో పాటుగా మీరు బీఎస్సీ కెమిస్ట్రీ కానీ లేకపోతే కెమికల్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే గమనించండి, ఈ యొక్క నోటిఫికేషన్లో కేవలం ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడైతే కనుక ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి కొన్ని పోస్టులు ఇంకా చాలా ఉన్నాయండి. అయితే దానికైతే మినిమం మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అభ్యర్థులు ఒక్కసారి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్కి సంబంధించినటువంటి లింక్ నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తరోగా చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మాత్రం నేను కేవలం ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకున్నటువంటి పోస్టుల గురించి మాత్రమే చెప్తాను. ఇక ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ పోస్ట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు మీ యొక్క డిగ్రీలో కనీసం 55% లేదా 60% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలండి. ఇక్కడ 55 వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వరకే, అలాగే మిగతా వారందరూ కూడా 60% పాస్ పర్సెంట్తో మీ యొక్క డిగ్రీ పొంది ఉండాలి. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు 25 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ అభ్యర్థులు అయితే 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక గమనించినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. 21 అయితే ఇవ్వబడ్డాయి. దీనికైతే కనుక మీరు 4 ఇయర్స్ బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే బీఎస్సీ కెమికల్ కానీ లేకపోతే మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా మీకు కంపల్సరీగా మనకి బాయిలర్ ఆపరేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ బీఓఈ కానీ లేకపోతే బాయిలర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి. ఇక పాస్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇందా మనం చెప్పుకున్నటువంటిదే. ఇక అన్ని పోస్టులు కూడా మ్యాక్సిమం 60% వచ్చినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి అయితే కనుక 25 సంవత్సరాలు, ఓబీసీ వారు 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 30 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ అనేటువంటి పోస్టులు అయితే 48 ఉన్నాయండి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే దీనికైతే కనుక బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే మెకానికల్ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పాస్ పర్సెంటేజ్ 60%. ఇక అలాగే మనకి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 25 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ అయితే కనుక 22 పోస్టులు ఉన్నాయండి. దీనికి కూడా మీరు రెగ్యులర్ 4 ఇయర్స్ బీఈ లేదా బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్లు చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే పాస్ పర్సెంటేజ్ తర్వాత ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఇందా మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి.
ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 35 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికైతే కనుక రెగ్యులర్ 4 ఇయర్స్ ఇన్ బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అండి. పాస్ పర్సెంటేజ్ 60%. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ 25 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 28 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 28 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి కూడా ఇంజనీరింగ్ కెమికల్ ఓబీసీ బ్యాక్లాగ్ గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి పోస్టుకు కూడా మనకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి, మినిమం 2 ఇయర్స్ అయితే కనుక పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ కూడా చాలా మంచి పోస్టులు ఉన్నాయి. ఎవరైనా కనుక అభ్యర్థులు మీరు ప్రైవేట్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీస్ అంటే పెస్టిసైడ్ కంపెనీస్ కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్ కంపెనీస్లో కానివ్వండి, ఆల్రెడీ కనుక పనిచేస్తుంటే ఆగ్రో ఇండస్ట్రీస్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థులు మీరు సైన్స్లో కానివ్వండి, ఇంజనీరింగ్లో కానీ, అగ్రికల్చర్లో కానీ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే దాంతోపాటుగా మీకు ఎంబీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక అలాగే మనకి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. సో మార్కెటింగ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మంచి పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టు మొత్తం 10 ఉన్నాయి. ఇక అలాగే దాంతోపాటుగా మనకి ఇక్కడ అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది, 14 పోస్టులు. సేమ్ దీనికి కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే 4 ఇయర్స్ అడుగుతున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక్కసారి యొక్క నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కనుక ముందుగా కనుక చూసుకున్నట్లయితే సెలెక్ట్ చేయబడినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మనం చెప్పుకున్నట్టుగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 30,000 దాకా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దాంతోపాటుగా మీకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళకి ఫుల్ టైం ఈవెన్ గ్రేడ్ అనేటువంటి స్కేల్తో మీకు ఫుల్ టైం జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు శాలరీ కనుక చూసుకున్నట్లయితే 40,000 నుంచి 1,40,000 దాకా కూడా మీకు శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. సో టోటల్గా కనుక చూసుకుంటే అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని 70,600 దాకా కూడా మీకు శాలరీ వస్తుందని అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో శాలరీ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి యొక్క ట్రైనింగ్ పోస్టులు అన్నిటికి కూడా 70,600 శాలరీతో కనుక మనకి ఖచ్చితంగా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. సో మంచి శాలరీస్ అయితే వస్తాయి ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు అన్నిటికి కూడా. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనం చెప్పుకున్నటువంటి అన్ని పోస్టులు కూడా ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఇక్కడ మనకి దాదాపుగా 1,000 రూపాయలు అయితే ఫీజు అడుగుతున్నారండి. ఇక అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ₹1 కూడా ఫీజు లేకుండా మీ యొక్క అప్లికేషన్ అయితే ఫ్రీగా సబ్మిట్ చేయొచ్చు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా 1,000 రూపాయలు మీ యొక్క ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు మనం ఏదైతే చెప్పుకున్నామో వాటన్నిటికి కూడా మనకి 2 చోట్ల వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అది ముందు వచ్చేసరికి తాల్ అలీబాగ్ అనేటువంటి ప్లేస్లో, అలాగే ముంబైలో ట్రాంబే అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి. మొట్టమొదట అయితే కనుక ఈ యొక్క 2 ప్లేసెస్లో మాత్రమే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు పర్మనెంట్ అయిన తర్వాత రాష్ట్రీయ కెమికల్స్ యొక్క ట్రాన్స్ఫర్ పాలసీస్ని బట్టి మీ యొక్క సొంత స్టేట్కి కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే 2 దశల్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు అయితే మొదటగా వచ్చేసరికి మనకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా డాక్యుమెంట్ వెరిఫై చేసి మనకి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేటువంటి విషయం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒక్కటి మాత్రమే ఉంది. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక సెలక్షన్ క్రైటీరియాలో మనకి పాస్ పర్సెంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్కి అయితే కనుక 80% మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 20% అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 100%లో ఎవరైతే ఎక్కువగా మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టింగ్ అనేది మనకి మెరిట్ బేసిస్లో అలాగే రిజర్వేషన్గా ఇదిగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రం మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఇక చివరిగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దామండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకు జూన్ 29 నుంచి కూడా యాక్టివేట్ అవుతుందండి. ఇంకా లింక్ యాక్టివేట్ అవ్వలేదు, జూన్ 29 నుంచి కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక అలాగే లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే జూలై 15 దాకా కూడా మనకి టైం అయితే ఇవ్వడం జరిగిందండి. సో జూలై 15 దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఇందాక చెప్పుకున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది అనేటువంటి డేట్ కూడా ఇక్కడ టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 16న ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇక రిజల్ట్ వచ్చేసరికి మనకి ఆగస్టు 24వ తారీఖున యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అభ్యర్థులు గమనించండి, చాలా ఫాస్ట్గా ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి సెప్టెంబర్, అక్టోబర్ కల్లా మీరు ఈ పోస్టులు అయితే ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా తక్కువ టైంలోనే ఒక మంచి ప్రభుత్వ సంస్థలో గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి అవకాశం
అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ అండి ఇది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవుద్దండి. అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసేసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఇదండి మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.